అయితే చందుని ఏం చేస్తారో అది చెప్పండి. పోనీ లోకం దృష్టిలో చందుని అలాగే ఉంపుడు గత్తలా చూసుకుంటారా? అమృత, మా మమ్మీ డాడీతో విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళింది. ఈ కేసుతో మీ అమ్మ చందు అనే విషయం 10 మందికి తెలియక తప్పదురా. నా సంతోషానికి కారణం ఆ రాజాకి అమృత విడాకుల నోటీస్ పంపించింది. అందుకు నా ప్రాణం పోయేంత వరకు వాళ్ళిద్దరినీ విడదీయనీయను. డాడీ, మన చేతిలో ఏం లేదమ్మా. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టే. వస్తాను. అమృత, ఆ కార్లో వెళ్దాం రా. ఎందుకు? ఇద్దరం వెళ్లాల్సింది ఒక చోటుకేగా. వెళ్లేది ఒక చోటికే, కానీ వెళ్తుంది వేరుపడ్డానికి కదా. కోర్టు విడదీసేంత వరకు మనం భార్యాభర్తలమే కదా, కనీసం అంతవరకైనా కలిసి నడుద్దాం. ఇది నా రిక్వెస్ట్ అనుకో ప్లీజ్. సార్, వచ్చావా? వచ్చాను సార్. కార్ రెడీగా ఉందా? రెడీగా ఉంది సార్. ఇవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టు. అవును, పెట్రోల్ పోయించావా? నువ్వు అసలే మతిమరుపు వేధవి. సార్, మంది పెట్రోల్ కార్ కాదు సార్, డీజిల్ కార్ సార్. ఓ, ఏమండి, హారం తీసుకోవాలి. వస్తున్నా వస్తున్నా. ఇవాళ ఏ దేవుడికి పూజ చేసావేంటి? అందరికీ చేశాను. ఆహా, నేను కేసు గెలవాలని ఎంతో ఓపికతో అందరు దేవుళ్ళకి పూజలు చేశావా? ఇల్లాలంటే నువ్వేను. నేను పూజలు చేసింది మీరు గెలవాలని కాదు, ఓడిపోవాలని. ఓసి నిన్ను తగలయ్యా. నేను ఓడిపోవాలని పూజలు చేసి నాకే హారతలు ఇస్తావా? ఇదేం పతిభక్తి నీ పిండాకుడు? నేను పూజలు చేసింది మీకోసం కాదు, ఆ అమృత కోసం. మీరు కేసు గెలిస్తే ఆ అమ్మాయికి విడాకులు రావు, అందుకే మీరు ఓడిపోవాలి. తప్పు అహల్య. మనల్ని నమ్ముకుని వచ్చిన క్లయింట్ ని మనం గెలిపించాలి. అది ధర్మం, అదే న్యాయం. న్యాయం గురించి నాకు తెలియదు. మరి మీరు బిఏ ఎల్ఎల్బి అయితే నేను ఎంఏ ఎల్ఎల్బి. ఏదో ప్రాక్టీస్ చేస్తే నేను మీకు పోటీ అవుతానని ఆపేశానే గాని లేకపోతేనా నన్ను మించిన లాయర్ అయ్యేదానివి, అంతేనా? అందుకే నా దగ్గరికి జూనియర్ గా వచ్చిన నిన్ను ప్లాన్ చేసి వలేసి పడేసి పెళ్లి చేసుకున్నాను. మరి ఇంకా ఎన్నిసార్లు దెప్పి పొడుస్తావే నన్ను? చేసిన పని చెప్తే తప్పైపోయిందా? మీరు మాత్రం ఈ కేసు గెలవడానికి వీల్లేదు, అంతే. అరే, మరి అలాంటప్పుడు ఈ కేసు ఒప్పుకోమని ఎందుకు చెప్పావు? ఎందుకంటే మీరు కాకపోతే ఆ అమ్మాయి ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తుంది. అతను గెలిపించాడనుకోండి, అమృతకి అన్యాయం జరిగిపోతుంది. అంచేత మీ చేతే కేసు ఒప్పించి మిమ్మల్ని ఓడిపోమని చెప్తున్నాను. చూడు, వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు గెలిచే తీరతాడు అని నాకు పెద్ద పేరుందే. అది కాస్త ఇప్పుడు పోగొట్టుకోమంటావా? ఉందిలేండి పెద్ద పేరు, విడాకుల లాయర్ అని పేరు. ఏ అన్యోన్యమైన జంటను విడదీశారో తెలియదు గాని మనకి పిల్ల పీచు లేకుండా పోయారు. ఇంకా అమృత లాంటి అమ్మాయికి అన్యాయం చేసి ఏం పాపం మూట కట్టుకుంటారు? ఓసి పిచ్చిదానా, ఇప్పుడు మనం పుణ్యం మూట కట్టుకుంటే మాత్రం ఈ వయసులో మనకి పిల్లలు పుడతారటే. ఇదిగో, ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. మీరు నాకు ముందే మాటిచ్చారు, కేసు నాకు నచ్చితేనే చేస్తారు, నేను చెప్పినట్లే చేస్తారు. ఇషో భగవంతుడా, ఆయన సంగతి నేను చూసుకుంటానులేండి.
మీరు మాత్రం ముందు ఆ కేసు గెలవకుండా కాస్త శాయశక్తిలా కష్టపడండి. ఓడిపోయేదానికి అంత దూరం ఊరేగడం దేనికే? హాయిగా ఇంట్లోనే కూర్చుంటాను. హ్మ్. ఏమిటి, కోపం వచ్చిందా? ఆహా, ఆ విషయం ఇప్పుడు అర్థమైందనమాట. చాలా సంతోషం. అది కాదండి, పాపం అమృతం చూస్తుంటే చాలా జాలేస్తోందండి. అమాయకురాలు తన జీవితాన్ని తన చేతులతోనే సర్వనాశనం చేసుకుంటోందండి. ఎంత మంచి మనిషి కాకపోతే 25 ఏళ్లు కాపురం చేసిన భర్తను వదులుకోవడానికి సిద్ధపడుతుంది. ఇదే జాలి కరుణ మనం ఆ చందు మీద కూడా చూపించాలి కదా అహల్య. పాప అమ్మాయి మాత్రం ఏం తప్పు చేసింది? అప్పటికీ తన మంచితనంతో అందరికీ దూరమైంది కదా. అమృత కోసం తన కన్న కొడుకు కూడా దూరమైందే. మరి తనకు న్యాయం జరగద్దా? అందుకని అమృత భర్తతో విడిపోవాలా? అది మాత్రం తప్పు. మరి ఇద్దరికీ న్యాయం జరగాలంటే ఎలా జరగాలి? అదంతా నాకు తెలియదు. మీరు మాత్రం కేసు గెలవద్దు, అంతే. సరే, నీ మాట గెలవటం కోసం నేను నా ప్రయత్నం చేస్తాను. సరేనా? వస్తాను. తప్పు చేస్తున్నావు అమృత. మొదటి నుంచి నీ ఆలోచనల కంటే పక్క వాళ్ళు చెప్పేవి నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి అమృత. నాకు తెలిసి ఇది నీ నిర్ణయం కాదు. మరి ఆ భార్గవి రెచ్చగొట్టింది. అందుకే కోర్టు దాకా వెళ్తున్నావు కదూ. ప్రతిదానికి భార్గవే కారణం అనుకుంటే ఎలా? నిజమే, ఒకప్పుడైతే భార్గవి నన్ను రెచ్చగొట్టింది. భార్గవి వల్లే నేను చాలా తప్పులు చేశాను. కానీ ఇప్పుడు మాత్రం భార్గవికి దీనికి ఏ సంబంధం లేదు. అంటే అన్నీ తెలిసే నీవి నిర్ణయం తీసుకున్నావా? అవును. చందు అంటే ఎంత ప్రేమ ఉండేది నీకు. చందు కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకున్న దానివి. ఈరోజు అదే చందు నీ కోర్టుకు లాగి 10 మంది ముందు అవమానించాలనుకుంటున్నావా? ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? ప్రేమ అనేది ఒకరి దగ్గర దాచుకునేది కాదండి, అది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేది. నిజమే, చందు అంటే నాకిష్టం. చందు అంటే నాకు ప్రాణం. మరి చందుకు కూడా నా మీద ప్రేమ ఉండాలి కదా? లేదు. చందుకి ప్రేమ లేదు అని ఎవరు చెప్పారు? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీకు అన్యాయం జరగకూడదు అని ఇంతకాలం తన ఉనికిని తెలియకుండా దాచింది. దాన్ని దాచటం అనరు, మోసం చేయటం అంటారు. ఏ తనే చందు అని తెలిస్తే నేను కుళ్ళుకుంటాననుకున్నారా? లేకపోతే ఎందుకు మళ్ళీ వచ్చిందని అంటాననుకున్నారా? ఎందుకు నా దగ్గర దాచారు చెప్పండి. నువ్వు తనని తెచ్చి ఇంట్లో పెట్టి నువ్వు ఎక్కడ దూరం అవుతావోనని బయటికి చెప్పలేదు. ఓ, అందుకని మోసం చేశారా? మోసం అనే పదాన్ని వాడకమృత. ఇది మోసం ఎలా అవుతుంది? త్యాగం అవుతుంది. త్యాగం? మీ కళ్ళ ముందే కరుణ రూపంలో ఉన్న చందు నోటుకొచ్చినట్లు తిడుతుంటే నోరు మెదపకుండా ఉండటం త్యాగం అనిపించుకుంటుందా? నేను మీతో గొడవలు పడి మీకు నాకు ఏ సంబంధం లేదని దూరం వెళ్ళినా నోరు మెదపలేదు. దీన్ని కూడా త్యాగం అంటారా? త్యాగం అంటే ఎదుటి వాళ్ల కోసం మన సంతోషాలను వదులుకోవడం. ఏ రోజైనా మీరు మీ సంతోషాన్ని వదులుకున్నారా? చందుకి దూరం అయ్యారా?
లేదే. నా ముందు బయటపడట్లేదు కానీ మీరిద్దరూ కలుసుకుంటూనే ఉన్నారు, సంతోషాల్ని బాగా పంచుకుంటూనే ఉన్నారు. ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు, నిజమేంటో నాకు తెలుసు కదా అనుకున్నారు. కరుణగా ఎన్ని నిందలు పడినా తను భరించింది. మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరు పట్టించుకోలేదు. కానీ మీరు మాత్రం భార్యాభర్తల్లా బ్రతికారు. నన్ను మాత్రం మానసికంగా చాలా బాధ పెట్టారు. దీన్ని కూడా త్యాగం అంటారా? నాకంతా తెలుసండి. నా అంతట నేను నిజం తెలుసుకోకపోతే ఇంకా ఇంకా నన్ను ఇలాగే ఏడిపించేవాళ్ళు. నా కళ్ళ ముందే మీరిద్దరూ చాటుగా భార్యాభర్తల్లా ఉండేవాళ్ళు. ఇది మోసం కాదా? చెప్పండి. అది కాదు అమృత. ఇంకేం చెప్పకండి. నేను మీకేం అన్యాయం చేయడం లేదు. చాటుమాటుగా బ్రతకాల్సిన కర్మేంటి? మీరు భార్యాభర్తలు, అలాగే బహిరంగ బ్రతకండి అని చెప్తున్నాను. ఇంకా నాకు మీ ఆగడాలు భరించే శక్తి లేదండి. ఆగడాలా? అవును, ఆగడాలే. ఏ సమస్యకైనా పరిష్కారం ఏదో రకంగా రావాలి కదా. మన సమస్యకి పరిష్కారం కోర్టులో తేలుతుంది, అంతే. అమృత, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. కానీ నేను మాత్రం మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే మీరు గెలవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. నువ్వే కాదు, నా గెలుపుని ఎవ్వరూ కోరుకోరు. అది నా తలరాత. మీరు గెలవాలనేనండి నా ప్రయత్నం. ఇంతకాలం జీవితంలో చాలా రకాలుగా ఓడిపోయారు. చందుని కలిపి ఇప్పుడైనా మిమ్మల్ని గెలిపించాలి. నమస్కారం లాయర్ గారు. ఏమ్మా, మీ ఆయన వచ్చారా? వచ్చారండి. ఏది? అదిగోండి అక్కడున్నారు. చాలా మంచి మనిషిలో ఉన్నాడమ్మా. ఆయన దేవుడు లాయర్ గారు. మంచితనం ఎవరికీ అందనంత ఎత్తుకెదిగారు. అమ్మ చందు, రాజా అక్కడున్నాడు, పద. సరే అండి, నేను సాయంత్రం కాల్ చేస్తాను. ఉంటాను. అమృత వచ్చిందా అండి? ఎందుకు రాదు? మనందరికంటే ముందే తను బయలుదేరింది. నాతో విడిపోవడం ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టింది. అసలు ఇద్దరం చెరో కారులో రావాల్సింది. నేనే బలవంతం చేసి నా కారులో తీసుకొచ్చాను. మరి అమృతతో ఏం మాట్లాడలేదా రాజా? ఏం మాట్లాడాలి అంకుల్? అదే, తన నిర్ణయం మార్చుకోమని కన్విన్స్ చేయాల్సింది కదా. మీకు తెలియదేముంది అంకుల్, తను నిర్ణయాలు మార్చుకునే మనిషి అయితే ఈరోజు మనందరం మన ఇంటి గొడవని ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాం? పర్వాలేదులేండి. కోర్టులో అమృతకి విడాకులిచ్చే ప్రశ్నే లేదని చెప్పండి. అవసరమైతే నేను మిమ్మల్ని మోసం చేశానని చెప్పండి. నా మీద నమ్మకం లేదని చెప్పండి. ఇంకా కావాలంటే జడ్జి గారి ముందు అమృతకి సారీ చెప్పండి. తను విడిపోతే మీకు జీవితం లేదని చెప్పండి. అను భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పండి. ఏదో ఒకటి చేసి జడ్జి గారిని కన్విన్స్ చేయండి. అమృత,
నువ్వు చెప్పిన కరుణ ఆవిడేనా? మ్, అవునండి. చూసారా ఆ జంట ఎంత బాగుందో. మంచితనంలో ఒకరిని మించిన ఒకళ్ళండి. వాళ్ళని కలపాలన్న నా ధ్యేయం నెరవేరితే అంతే చాలు. అందుకే మిమ్మల్ని అడిగేది. అలాగేనమ్మా. నువ్వు విడాకులు కావాలి అని అడుగుతుంటే నా మనసు కొంచెం చివుక్కుమంటున్నా వాళ్ళిద్దరినీ చూశాక నీ నిర్ణయాన్ని సమర్థించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఏ లాయర్కైనా ఓటమంటే అసహ్యం, కోపం. పోరాడతాను. నిన్ను గెలిపించడంతో పాటు అదిగో ఆ జంటని గెలిపించడం కోసం కూడా కష్టపడతాను. వెళ్దాం పదమ్మా. గుర్తుంది కదండి, మీరు నాకంటే అమృత గడిపిన జీవితానికి విలువిస్తున్నట్టు చెప్పాలి. నేను రావడం అసలు మీకు ఇష్టం లేనట్టుగా ప్రశాంతమైన మీ కాపురంలో నా రాకో పెను తుఫాన్ అన్నట్టు మాట్లాడాలి. అమ్మా చందు, కోర్టులో మాట్లాడాల్సినవన్నీ ఇక్కడే మాట్లాడేస్తున్నావు. చెప్పనివ్వండి అంకుల్. మొదటి నుంచి తన గురించి మర్చిపోయి ఎదుటి వాళ్ళ కోసం తాపత్రయపడడం తనకు అలవాటే కదా. చెప్పనివ్వండి. సరే సరే, అదిగో అందరూ లోపలికి వెళ్తున్నారు. జడ్జి గారు వచ్చినట్టున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. మీరు రండి డాడీ. కొంచెంసేపు ఆగి వస్తాలేమ్మా. ముందు మీరు వెళ్ళండి. పదండి, పదరాజా. కేసు నెంబర్ 2122/17 అమృత వర్సెస్ రాజా కరుణ. పిలవండి. అమృత, రాజా, కరుణ. యువర్ ఆనర్, పిటిషనర్ అమృత తరపున వాదించడానికి నేను వకాలత్ తీసుకున్నాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ అమృత తన భర్త నుంచి విడాకులు కోరుకుంటూ కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించే ముందు అసలు తను తన భర్త నుంచి విడాకులు ఎందుకు కోరుకుంటోందో ఆవిడ మాటల్లోనే వినాల్సిందిగా కోరుకుంటున్నాను. పిటిషన్లో రాసి ఉంటుంది కదా దీక్షితులు గారు. అందులో రాసిన దానికంటే జరిగిందేమిటో తన మాటల్లోనే వింటే స్పష్టంగా తెలుస్తుంది యువర్ ఆనర్. ఎందుకంటే నా క్లయింట్ 25 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్త నుంచి విడాకులు కోరుకుంటోంది. పెళ్లిడికొచ్చిన కూతుర్ను కూడా పెట్టుకుని విడాకులు కోరుకుంటోంది అంటే తన మానసిక వేదనని తన మాటల్లోనే వింటేనే మీకు తెలుస్తుందని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఓకే, గ్రాంటెడ్. ఆవిడ్ని పిలవండి. అమృత, అమృత, అమృత. నమస్కారం.
చెప్పమ్మా. ఇన్నేళ్ల కాపురం తర్వాత ఇలా విడిపోవాలి అన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నా భర్త నన్ను చాలా రోజుల నుంచి మోసం చేస్తున్నారు సార్. నా భర్త నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన ప్రేమ నిజమని నమ్మాను. కానీ కరుణ అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేసేవారు. అయినా భరిస్తూనే వచ్చాను. పెళ్ళిడికొచ్చిన కూతురుందని హెచ్చరించినా ఆయన ఆగడాలు తగ్గలేదు. ఆయన తిరుగుళ్ళ వల్ల నా కూతురికొచ్చిన మంచి సంబంధం కూడా తప్పిపోయింది. కన్నీళ్లతో ప్రాధేయపడినా ప్రవర్తన మార్చుకోమని కోరినా వినలేదు. ఒక డాక్టర్గా 10 మందిలోనూ నాకంటూ గౌరవ మర్యాదలున్నాయి. నా భర్త చేస్తున్న పనుల వల్ల ఆ గౌరవం పోయి నన్ను అందరూ ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ గౌరవం కోసమైనా నేను ఆయన నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాను. విన్నారు కదా యువర్ ఆనర్, నా క్లయింట్ బాగా చదువుకున్న వ్యక్తి, సంఘంలో గౌరవ మర్యాదలు కల మనిషి. అలాగే ఆవిడ భర్త రాజాగారు కూడా గొప్ప పేరున్న వ్యక్తి. బిజినెస్ మ్యాన్ గా చాలా మంచి పేరుంది. కానీ అతని ప్రవర్తన వల్ల అతనికి చెడ్డ పేరు రావటమే కాకుండా అతని భార్యా బిడ్డలకు కూడా చెడ్డ పేరు వస్తోంది. వారి కూతురికి వచ్చిన సంబంధాలు కూడా రాజాగారి ప్రవర్తన వల్ల చెడిపోతున్నాయి. కనుక నా క్లయింట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరటమైనది. కరుణ తన అందంతో మాటలతో మగవాళ్ళని ఆకర్షించే ఒక వ్యభిచారిణి. ఆ డబ్బు కోసమే రాజాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నా క్లయింట్ కాపురంలో చిచ్చు పెట్టింది. నో 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 కరుణ వ్యభిచారిణి కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం కాదు. అసలు తను కరుణే కాదు. నేను తాళి కట్టిన నా భార్య చందు 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 చందు. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్యగాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.